Heartily welcome to CA Passion. ఈ వీడియోలో మనం డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏమి, అలాగే డన్లప్ టైర్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ సెల్ఫ్రిడ్జ్ కంపెనీ యొక్క కేసులో చూసాము. ఒకవేళ ఎవరైనా చూడలేదంటే కనుక లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఎక్సెప్షన్స్ టు డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పబోతున్నా. ఎక్సెప్షన్స్ టు డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏమి? డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ కెన్ ఆల్సో ఫైల్ ఏ సూట్ అగైన్స్ ది పార్టీస్ టు ది కాంట్రాక్ట్ అని మీనింగ్. ఎక్సెప్షన్స్ అంటే స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్. సి జనరల్ రూల్ వాట్? జనరల్గా స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్, స్ట్రేంజర్ టు పార్టీ, థర్డ్ పార్టీ కెనాట్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ ది పార్టీ టు ది కాంట్రాక్ట్. థర్డ్ పర్సన్ కాంట్రాక్ట్లోని పార్టీస్ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేరు. అది డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఎక్సెప్షన్స్ అంటే స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ ఆల్సో ఫైల్ ఏ కేస్ అగైన్స్ ది పార్టీ టు ది కాంట్రాక్ట్. ఏ సిచ్యువేషన్స్, ఏ కేసెస్లో అలా చేస్తాం, ఏ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి. ఫస్ట్ వన్, బెనిఫిషియరీ ఆఫ్ ట్రస్ట్. బెనిఫిషియరీ ఆఫ్ ట్రస్ట్ అంటే where a contract is entered into the contract benefit over a third party, such third party can file a suit even though he is not a party to the contract. అంటే థర్డ్ పార్టీ బెనిఫిట్గా, థర్డ్ పార్టీకి బెనిఫిట్గా ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినామంటే గాన ఆ కాంట్రాక్ట్స్లో థర్డ్ పార్టీ కేస్ ఫైల్ చేయొచ్చు. దానికి ఫేమస్ కేసులో ఉంది ఖాజా మహమ్మద్ వర్సెస్ హుసైనీ బేగం. ఈ కేసులలో ఏం జరుగుతుందంటే, ఈ కేసులలో ఎక్స్ గ్రాండ్ ఫాదర్, ఓకే, ఎవరి గ్రాండ్ ఫాదర్? వీళ్ళ డాటర్, వీళ్ళ గ్రాండ్ డాటర్కి గ్రాండ్ ఫాదర్. ఎక్స్ వైతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. ఏమని? వై సన్ని వై యొక్క గ్రాండ్ సన్ని ఎక్స్ ఒక గ్రాండ్ డాటర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి మంత్లీ 10,000 రూపీస్ పే చేయాలి. ఎవరు పే చేయాలి? వై వచ్చి ఎక్స్ గ్రాండ్ డాటర్కి మంత్లీ 10,000 రూపీస్ పే చేయాలి అని. ఒక 1 year 2 yearsకి తర్వాత ఏమైంది? ఎక్స్ చనిపోయినారు, ఎక్స్ డైడ్. అప్పుడు వై నెగ్లెక్ట్ చేసినారు, వై రిఫ్యూజెస్ టు పే మంత్లీ 10,000 per month to ఎక్స్ గ్రాండ్ డాటర్. దెన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ దిస్ ఎక్స్ గ్రాండ్ డాటర్ కెన్ sue on వై. Yes, of course, why? Because the contract is entered in between both of them for the benefit of whom? Ex granddaughter. So she can file a suit against Y. ఈ కేసులో ఇదే ఖాజా మహమ్మద్ హుస్సేన్ బేగం కేసులో వచ్చేసి ఇదే. నెక్స్ట్ కేస్ ఫ్యామిలీ సెటిల్మెంట్. ఫ్యామిలీ సెటిల్మెంట్స్ అప్పుడు కూడా థర్డ్ పార్టీ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ కెన్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ ద పార్టీస్ టు ది కాంట్రాక్ట్. ఏమిది? ఎప్పుడైతే ఏదన్నా కాంట్రాక్ట్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మధ్య ఏదన్నా సెటిల్మెంట్ కానీ ఏదన్నా జరిగి అది రైటింగ్ రూపంలో ఉంది అంటే గాన ఆ టైం అప్పుడు థర్డ్ పార్టీ కెన్ ఫైల్ ఏ సూట్. ఎవరు? థర్డ్ పార్టీ ఇన్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఓన్లీ కెన్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ ది కాంట్రాక్ట్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది కాంట్రాక్ట్. దీనికి ఫేమస్ కేసులో ఉంది. కేసులో వచ్చేసి షుప్పు వర్సెస్ అమ్మల్. ఈ కేసులలో ఏమి? టూ సన్స్ entered into a contract. Two sons entered into a contract that divide the ప్రాపర్టీ. ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ మొత్తం కూడా వీళ్ళిద్దరూ పంచుకుందాం అనుకున్నారు. అండ్ దెన్ మంత్లీ సమ్ అమౌంట్ అనేది వాళ్ళ మదర్ మెయింటెనెన్స్కి అని చెప్పేసి పంపేయాలా అని చెప్పి ఇద్దరు కూడా కాంట్రాక్ట్లో అగ్రి అయినారు. అండ్ పే మెయింటెనెన్స్
అండ్ పే మంత్లీ మెయింటెనెన్స్ టు హర్ మదర్ అని చెప్పేసి ఇద్దరు కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినారు. ఓకే, ఇది రిటర్న్లో ఉంది, రిజిస్టర్ కూడా అయింది. ఇప్పుడు ఏమైందంటే ఇఫ్ వీళ్ళిద్దరిలో ఒక సన్ మంత్లీ మెయింటెనెన్స్ వాళ్ళ మదర్కి పంపడం లేదు ఒక్కరు. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, వీళ్ళ మదర్ అన్నారు కదా, వీళ్ళ మదర్ కోసమే కదా ఆ కాంట్రాక్ట్, అందువల్లనే కదా ఈ డివైడ్ అయిన ప్రాపర్టీ, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ డివైడ్ నో. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం చేయొచ్చు, ఎవరైతే మంత్లీ పేమెంట్ పంపలేదో ఆ అబ్బాయి మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకు, ఇక్కడ కాంట్రాక్ట్లో ఉంది, ఈవెన్ దో వాళ్ళ మదర్ థర్డ్ పార్టీ టు కాంట్రాక్ట్, స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ అయినా వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మాట్లాడుకున్నారు. అది రిటర్న్లో ఉంది ప్లస్ రిజిస్టర్ కూడా అయింది. మనం ఇద్దరు ఈ ప్రాపర్టీ మొత్తం డివైడ్ చేసుకుందాం, మనం మంత్లీ మెయింటెనెన్స్ ఇద్దరం పంపిస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ఒకరు పంపించకపోయినా ఏం చేయొచ్చు, వాళ్ళ మదరు కేసు ఫైల్ చేయొచ్చు. ఈవెన్ దో షీ ఈజ్ ఎ థర్డ్ పార్టీ, షీ ఈజ్ ఎ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఆర్ అరేంజ్మెంట్స్, అంటే ఇప్పుడు 2 పార్టీస్ వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి థర్డ్ పార్టీ యొక్క మ్యారేజ్కి వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తాము అని చెప్పేసి కాంట్రాక్ట్లో వాళ్ళు కానీ మాట్లాడుకుంటే అది ఎవరికి బెనిఫిట్, థర్డ్ పార్టీకి బెనిఫిట్ కదా. సో ఈ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ పార్టీస్ టు ది కాంట్రాక్ట్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ కన్నా వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఆ పని చేయడానికి, కాంట్రాక్ట్ బ్రీచ్ చేస్తే కన్నా థర్డ్ పార్టీ కెన్ ఫైల్ చేసి సూట్ అగైన్స్ ది పార్టీస్ టు ది కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. X and Y entering into the contract that Y is the son of X. Okay, Y వచ్చి X son, X వచ్చేసి నా ప్రాపర్టీ మొత్తం కూడా, X ఏమంటున్నారు, I write my whole property on you, but you should take care of the marriage arrangements of your sister. ఏమంటున్నారు, ఎక్స్ ఏమంటున్నారు, నా ప్రాపర్టీ మొత్తం కూడా వై పేరు మీద రాసిస్తాను, కానీ వై వచ్చి ఎక్స్ డాటర్, ఎవరు వై సిస్టర్ యొక్క మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎవరు చూసుకోవాలి, వైయే చూసుకోవాలి అని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా. కొన్నాళ్ళ తర్వాత ఎక్స్ చనిపోయినారు, వై కానీ ఇప్పుడు రెఫ్యూజ్ చేస్తే, ఇప్పుడు మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏం లేదు, సో నేను చేయను నీకు, నేను ఎందుకు చేయాలి, నేను చెప్పినానంటే కుదరదు. ఎందుకు, కాంట్రాక్ట్లో వీళ్ళిద్దరి మధ్య ఎవరు బెనిఫిట్ కోసం చేస్తారు, ఈ ఎక్స్ యొక్క డాటర్ బెనిఫిట్ కోసమే కదా, వీళ్ళ కూతురు బెనిఫిట్ కోసమే కదా. సో ఇప్పుడు వై రెఫ్యూజ్ చేయలేడు, ఈ ఎక్స్ డాటర్ కేస్ ఫైల్ చేయొచ్చు. Even though she is a third party to contract, she can file a case against the Y, because if Y refuses to provide, make arrangements to her marriage, refuses any breach of contract చేస్తే కనుక ఈ ఎక్స్ డాటర్ Y మీద కేసు ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, అసైన్మెంట్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ where the benefit under a contract is assigned to third party who is assignee. Such assignee can enforce the contract. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఎక్స్ అనే పర్సన్కి వై కంపెనీ నుంచి అమౌంట్ రావాలి. ఎవరికి, వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంది. ఈ వై అనే వ్యక్తి ఎక్స్కి అమౌంట్ పే చేయాలి. ఫర్ సపోజ్ 10,000 పే చేయాలి. ఈ ఎక్స్ ఏం చేస్తున్నాడంటే, ఈ 10,000 ఇతనికి రావాలి కదా, ఇతని రైట్ కదా అది, ఈ రైట్ని జెడ్ అనే వ్యక్తికి అసైన్ చేస్తాను. ఏమని, ఈ 10,000 రూపీస్ నువ్వే తీసుకో, నీకు ఇస్తున్నా నేను అని చెప్పి. ఈ ఎవరు, ఎక్స్ అనే వ్యక్తి, ఎక్స్ ఎవరు ఇక్కడ, అసైనర్, ఇక్కడ జెడ్ ఎవరు, అసైనీ. ఓకే, ఈ వై నుంచి ఎక్స్కి 10,000 రావాలి, ఈ 10,000 ఎక్స్కి రావాలి. జెడ్కి ఏం చెప్తున్నాడు, ఈ 10,000 నువ్వే తీసుకో, ఇది నేను నీకు ఇవ్వాలనుకున్నా, నువ్వే కలెక్ట్ చేసుకో వై నుంచి అని, నేను ఈ 10,000 నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని ఎక్స్ జెడ్తో అన్నాడు. సో నువ్వే తీసుకో, ఈ 10,000 వై నుంచి నువ్వే కలెక్ట్ చేసుకొని. ఈ కేసు అప్పుడు, ఇట్లాంటి అసైన్మెంట్ కాంట్రాక్ట్స్ అప్పుడు జెడ్ కెన్ ఫైల్ ఎ సూట్ అగైనిస్ట్ వై, బికాస్ ద right to collect this 10,000 rupees is transferred to Z. So in these cases Z can file a suit against Y. Another example, insurance claim. See, ఏ ఉన్నారు, ఏ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్నారు,
ఇప్పుడు ఏజ్ చనిపోయిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నామినీగా ఇతని వైఫ్ని పెట్టినాడు. అటువంటి టైం అప్పుడు ఇతని వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకు? నామినీ తిన బెనిఫిట్ కోసమే కదా పెట్టింది. ఇక్కడ రైట్స్ అని కూడా ఎవరికి ఇచ్చినారు? తన వైఫ్కి ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో తన వైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేసి ఫైల్ చేసి తన అమౌంట్ని తను క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ తనకి రైట్ ఉంది. ఎందుకు? కాంట్రాక్ట్లో రైట్స్ అని కూడా ఎవరికి అసైన్ చేసినారు? తన వైఫ్కి అసైన్ చేసినారు ఇక్కడ. సో నెక్స్ట్ వన్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఎస్టోప్లర్ అంటే the promiser by his conduct acknowledges himself as an agent of the third party. It would result into a binding obligation towards third party. అంటే అర్థం కాలేదు కదా. ఎక్కడైతే ప్రామిసర్ తన వే ఆఫ్ కండక్ట్ ద్వారా నేను థర్డ్ పార్టీ యొక్క ఏజెంట్ని అని చెప్పి ఈ థర్డ్ పార్టీకి కావాల్సిన ఆబ్లిగేషన్ అంటే అమౌంట్ ఏదైనా రావాల్సి ఉంటే తనది క్లెయిమ్ చేసుకుంటాడు, నేను తనకిస్తాను అని. అటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు థర్డ్ పార్టీ కెన్ ఫైల్ ఎ సూట్. సే సపోజ్ ఎగ్జాంపుల్, X gives amount to Y. X giving amount to Y 20,000 rupees, for example 20,000 rupees. X Yకి అమౌంట్ ఇస్తున్నారు 20,000 రూపీస్. ఏమని చెప్పిస్తున్నారు? ఎంకి ఈ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయి, ఈ అమౌంట్ని మొత్తం ఎంకి ఇవ్వు అని చెప్పి ఇస్తున్నాడు. తర్వాత వై ఇన్ఫామ్ చేసినారు ఎంకి ఏమని, నీకు ఎక్స్ 20,000 ఇవ్వమని చెప్పి నా దగ్గరికి ఇచ్చినాడు అమౌంట్ అని. ఇప్పుడు ఇట్లాంటి అప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు వై గాన ఇవ్వను అని చెప్పి అలా ఏమన్నా గాన రివర్స్ అయితే గాన అప్పుడు ఎం క్యాన్ రికవర్ ది మనీ ఫ్రమ్ వై. నౌ ఎం క్యాన్ రికవర్ మనీ ఫ్రమ్ వై బికాజ్ వై షీ నో దట్ వైయే చెప్పాడు కదా ఎంకి, నీకు 20,000 ఇవ్వమని చెప్పేసి ఎక్స్ నాతో చెప్పాడు, నా దగ్గర ఉన్నాయి అమౌంట్ అని. ఇప్పుడు కానీ వై నువ్వు నీకు ఇవ్వను నేను అని అంటే కానీ ఏం చేయొచ్చు? ఎం కేసు ఫైల్ చేయొచ్చు. ఈవెన్ దో ఎం ఈజ్ ఏ థర్డ్ పార్టీ కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ వై బికాజ్ షీ అక్నాలెడ్జ్ ది డెబ్ట్ టువర్డ్స్ ఎక్స్ ఎం. సో ఎం కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ వై. M is entitled to recover the whole money from Y. Okay, because acknowledgement of debt అనేది జరిగింది కాబట్టి. అదే ఒకవేళ ఎంకి కానీ ఈ విషయం తెలియదు అని అంటే కన్నా అప్పుడు ఎం కెనాట్ ఫైల్ ఎ సూట్. అప్పుడు ఎం వై మీద కేసు ఫైల్ చేయాలి. అది తనకి తెలుసు, ఎం అక్నాలెడ్జెస్ అబౌట్ హీస్ డెబ్ట్ టువర్డ్స్ ఎక్స్. సో దెన్ M can recover the money from Y. Though M is a stranger to contract. Next, covenant running with the land. The persons who purchases land with notice that owner of the land is bound by certain duties affecting the land. The covenant affecting the land may be enforced by the successor of the seller. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి తనకున్న ల్యాండ్ని వైకి అమ్మినాడు, వైకి సేల్ చేసినాడు. సేల్ చేసేటప్పుడు ఏమని చెప్పినాడంటే ఈ ల్యాండ్లోని కొంత పార్ట్ని పబ్లిక్ పార్క్ కోసం అలాగే ఉంచేయండి, ఆ ల్యాండ్లో ఏం పనులు చేయకండి, అది పిల్లలు ఆడుకోవడానికి అలాగే వదిలేసేయండి కొంచెం ప్లేస్ని అని చెప్పి ఆ షరతుతో తినకి అమ్మినాడు, వైకి అమ్మినాడు ఎక్స్ తన ల్యాండ్. ఓకే సరే, వై కూడా అవన్నీ పాటించినాడు. ఓకే పర్వాలేదు, ఏం ప్రాబ్లం అవ్వాల. వై ఏం చేసినాడు? ఈ ల్యాండ్ని ఈ సేమ్ కండిషన్ మొత్తం కూడా ఈ జెడ్ అనే వ్యక్తికి చెప్పి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఇలా రెస్ట్రిక్ట్ చేసినాడు. కొంత పార్క్ని, కొంత పార్ట్ ల్యాండ్లో కొంత భాగాన్ని చిల్డ్రన్స్ కోసం అని చెప్పి అలాగే వదిలేసేలా, అక్కడ ఏ కట్టడాలు కానీ ఏం కూడా చేయకూడదు అని చెప్పి మొత్తం చెప్పి తర్వాతని జెడ్కి ఈ ల్యాండ్ని అమ్మినాడు వై. ఈ జెడ్ ఏం చేసినాడు? ఇది
ఈ ల్యాండ్ ఏదైతే అమ్మినారో అందులో ఈ కండిషన్ని మర్చిపోయి దాన్ని బ్రీచ్ చేసి దాన్ని రెఫ్యూజ్ చేసి బిల్డింగ్ కట్టేసినాడు. మొత్తం ల్యాండ్లో బిల్డింగ్ కట్టేసినాడు. ఇప్పుడు పిల్లలు ఆడుకునే అక్కడ ప్లేస్ లేదు. ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఈవెన్ దో ఎక్స్కి జెడ్కి మధ్య ఏ కాంట్రాక్ట్ లేకపోయినా ఎక్స్ కెన్ ఫైల్ ఎ స్యూట్ అగైనిస్ట్ జెడ్. వై? బికాస్ దెర్ ఈజ్ ఎ కండిషన్. బిఫోర్ ఓన్లీ దే డిస్కస్డ్ అబౌట్ దిస్ టర్మ్. కొంత ల్యాండ్ దీనికి అని చెప్పేసి అని చెప్తున్నారు కదా. అఫెక్టింగ్ ది ల్యాండ్, కోవెనెంట్, హూ ఈజ్ ఎ కోవెనెంట్ ఈజ్ అఫెక్టింగ్ ది ల్యాండ్. దెన్ ఇన్ దట్ కేస్ ఎక్స్ కెన్ ఫైల్ ఎ సూట్ అగైనిస్ట్ ది జెడ్. ఎక్స్ కెన్ ఫైల్ ఏ sue against Z even though X is a stranger to contract, third party to contract, can file a sue against Z. Why? Because Z is not following the prince condition, main condition which is discussed. Contracts entered through an agent. The principal can enforce the contracts by his agent where the agent acted within the scope of authority and in the name of principal. ఏదైనా కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అటువంటి టైం అప్పుడు ఏజెంట్ ఏదన్నా ప్రిన్సిపల్ ఏదైతే అథారిటీ తనకి ఇచ్చింటాడో ఆ అథారిటీ ప్రకారం నడుచుకొని ప్రిన్సిపల్ పేరుతో ఏదన్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే గాన అప్పుడు ఎవరి మధ్య ఉంటుంది? సమ్ ఎక్స్ అనుకుందాం అండ్ దెన్ ఏజెంట్ అనుకుందాం. ఇక్కడ ఏజెంట్ వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. ఎవరి పేరుతో? ఏ వచ్చేసి పి తన ప్రిన్సిపల్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడుండి తన ప్రిన్సిపల్ చెప్పిన విధంగానే నడుచుకుంటూ ఎక్స్తో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రిన్సిపల్ మీద ఇప్పుడు ఏదన్నా అగైన్స్ట్గా ఏదైనా కూడా ఏదైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగితే కనుక ఈ ఎక్స్ అనే వ్యక్తి ప్రిన్సిపల్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే ఈ పి అనే ప్రిన్సిపల్ అనే వ్యక్తి కూడా ఎక్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. వై? ఈ ప్రిన్సిపల్ చెప్పిన దాని ప్రకారమే ఈ ఏజెంట్ నడుచుకున్నాడు కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏదైనా బ్రీచ్ అయినా సరే ఈవెన్ దో పి ఈజ్ ఎ థర్డ్ పార్టీ టు కాంట్రాక్ట్, స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్, కెన్ ఫైల్ ఎ సూట్ అగైనిస్ట్ ఎక్స్. కెన్ ఫైల్ ఎ సూట్ అగైనిస్ట్ ఎక్స్. పి థర్డ్ పార్టీ అయినా కూడా ఎక్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఎప్పుడు? ఈ ఏజెంట్ ప్రిన్సిపల్ చెప్పిన ప్రకారమే నడుచుకుంటే గాన అటువంటి కాంట్రాక్ట్స్ అప్పుడు ఈ ప్రిన్సిపల్ ఈ థర్డ్ ఈవెన్ దో ప్రిన్సిపల్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ టు కాంట్రాక్ట్ క్యాన్ ఫైల్ ఇష్యూ అగైనిస్ట్ ఎక్స్ అండ్ ఎక్స్ ఆల్సో క్యాన్ ఫైల్ ఇష్యూ అగైనిస్ట్ పి ఈవెన్ దో పి ప్రిన్సిపల్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్. Hope you all understood well. If still any doubts are there, please do comment. I try to answer all your queries. Thanks for watching the video. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.